ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. వెంకీ మామ సంక్రాంతి మూవీస్ పార్ట్ 2 దేవి పుత్రుడు. ఆ తర్వాత సంవత్సరం 2001లో దేవి పుత్రుడు వంటి విజువల్ ఎఫెక్ట్స్ మూవీతో వచ్చిన వెంకటేష్ కమర్షియల్గా సక్సెస్ అందుకోలేకపోయారు. దేవి పుత్రుడు 2001 జనవరి 15న కోడి రామకృష్ణ దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో వెంకటేష్, సౌందర్య, అంజనా జవేరి ముఖ్య పాత్రల్లో నటించారు. మణి శర్మ సంగీత దర్శకత్వం వహించాడు. ఫ్యాంటసీ డ్రామాగా వచ్చిన ఈ సినిమా తెలుగు సినీ పరిశ్రమలో భారీ వ్యయంతో రూపొందించబడింది. కానీ వాణిజ్యపరంగా పరాజయాన్ని చవిచూసింది. ద్వాపర యుగంలో నీట మునిగిన ద్వారక ఈ సినిమా కథకు ఆధారం. లక్ష్మి 5 ఏళ్ల తర్వాత 2006లో లక్ష్మి సినిమాతో వచ్చిన వెంకటేష్ సూపర్ హిట్ ని అందుకున్నారు. లక్ష్మి 2006 జనవరి 14న విడుదలైన తెలుగు యాక్షన్ డ్రామా చిత్రం. దీనిని నల్లమలుపు బుజ్జి నిర్మించారు. దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో వెంకటేష్, నయనతార, చార్మి నటించారు. ఈ చిత్రానికి రమణ గోగుల సంగీతం అందించారు. ఛాయాగ్రహణంగా చోటా కె నాయుడు బాధ్యత వహించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నయనతార తెలుగులోకి అరంగేట్రం చేసింది. నమో వెంకటేశ. మళ్ళీ 4 ఏళ్ల తర్వాత 2010 సంక్రాంతికి నమో వెంకటేశ సినిమాతో వచ్చిన వెంకటేష్ యావరేజ్తో సరిపెట్టుకున్నారు. ఇక వెంకటేష్, త్రిష నటించిన నమో వెంకటేశ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇందులో వెంకటేష్ ఒక వెంట్రిలాక్విస్ట్ పాత్రలో కనిపిస్తారు. విదేశాల్లో ప్రేమలో పడి తర్వాత కుటుంబ సమస్యల చుట్టూ తిరిగే కథ ఇది. శ్రీను వైట్ల దర్శకత్వంలో బ్రహ్మానందం కామెడీతో పాతకాలపు కథనంతో ప్రేక్షకులను అలరించింది. 2010 జనవరి 14న విడుదలైంది. బాడీగార్డ్. ఆ నెక్స్ట్ 2012లో రీమేక్ కథ బాడీగార్డ్తో సంక్రాంతి బరిలో మహేష్తో పోటీ పడిన వెంకటేష్ జస్ట్ హిట్ టాక్తో విజయాన్ని అందుకున్నారు. బాడీగార్డ్ రొమాంటిక్ కామెడీ యాక్షన్ చిత్రం. దీనిని బెల్లంకొండ సురేష్, శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో వెంకటేష్, త్రిష, ప్రకాష్ రాజ్ నటించారు. ఎస్ తమన్ సంగీతం సమకూర్చారు. ఇది 2010లో అదే పేరుతో వచ్చిన మలయాళ చిత్రం యొక్క రీమేక్. ఈ చిత్రం 2012 జనవరి 14న సంక్రాంతి సందర్భంగా విడుదలై మంచి సమీక్షలను అందుకుంది. సానుకూల సమీక్షల తర్వాత బాడీగార్డ్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. దీంతో ఆ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి మహేష్తో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టుతో వచ్చి సూపర్ హిట్ ని అందుకున్నారు వెంకటేష్. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు అనేది వెంకటేష్, మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటించిన ఒక తెలుగు ఫ్యామిలీ డ్రామా. ఇందులో ప్రకాష్ రాజ్, జయసుధ, సమంత, అంజలి ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 2013 జనవరి 11న సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం 2 విభిన్న వ్యక్తిత్వాలు కలిగిన అన్నదమ్ముల అనుబంధం, వారి కుటుంబ బంధాలు, ప్రేమ మరియు సాంప్రదాయ విలువలను అద్భుతంగా చిత్రీకరించి బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి తెలుగు సినీ చరిత్రలో ఒక ముఖ్యమైన మల్టీస్టారర్ చిత్రంగా నిలిచింది. గోపాల గోపాల. ఆ తర్వాత పవన్ కళ్యాణ్తో కలిసి 2015 సంక్రాంతికి గోపాల గోపాలతో వచ్చి సూపర్ హిట్ ని అందుకున్నారు. గోపాల గోపాల వెంకటేష్, పవన్ కళ్యాణ్ కలిసి నటించిన తెలుగు చిత్రం. ఈ సినిమా సురేష్ ప్రొడక్షన్స్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై దగ్గుబాటి సురేష్ బాబు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించారు.
కిషోర్ కుమార్ పార్థసాని దర్శకుడు. ఇతర సహాయక పాత్రల్లో శ్రియా శరణ్, మిథున్ చక్రవర్తి, కృష్ణుడు, ఆశిష్ విద్యార్థి, మురళీ శర్మ, పోసాని కృష్ణమురళి నటించారు. జయనన్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ, గౌతమ్ రాజు ఎడిటింగ్ నిర్వహించారు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం 2012లో విడుదలైన హిందీ చిత్రం ఓ మై గాడ్కి రీమేక్గా తెరకెక్కింది. ఈ సినిమా ప్రధానంగా హైదరాబాద్లో, కొన్ని భాగాలు విశాఖపట్నం, వారణాసిలో చిత్రీకరించబడ్డాయి. 2014 జూన్ 9న ప్రారంభమైంది. సంక్రాంతి విడుదలగా 2015 జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను పొందింది. F2 2019 సంక్రాంతికి F2 వంటి ఫన్ మూవీతో వచ్చి అందరినీ ఎంటర్టైన్ చేసి సూపర్ హిట్ ని సొంతం చేసుకున్నారు. వెంకటేష్ నటించిన F2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అనేది 2019 జనవరి 12న విడుదలైన ఒక తెలుగు కామెడీ సినిమా. ఇందులో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ ప్రధాన పాత్రలు పోషించారు. పెళ్లైన తర్వాత భార్యల వల్ల విసుగు చెందే ఇద్దరు పురుషుల కథ ఇది. సంక్రాంతికి విడుదలై ప్రేక్షకులను అలరించి కామెడీ ఎంటర్టైనర్గా పేరు పొందింది. సైంధవ్ వెంకటేష్ నటించిన సైంధవ్ 2024లో విడుదలైన ఒక తెలుగు యాక్షన్ థ్రిల్లర్ సినిమా. ఇది వెంకటేష్కి 75వ చిత్రం. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్దికీ, శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ ప్రధాన పాత్రలు పోషించారు. కథనం ప్రకారం తన కూతురికి ప్రాణాంతకమైన వ్యాధి సోకినప్పుడు ఆమెను కాపాడటానికి సైంధవ్ అనే వ్యక్తి అండర్ వరల్డ్తో పోరాడాల్సి వస్తుంది. ఈ క్రమంలో నవాజుద్దీన్ అనే గ్యాంగ్స్టర్తో తన పోరాటం చుట్టూ కథ నడుస్తుంది. ఈ సినిమా యాక్షన్ సన్నివేశాలు వెంకటేష్ నటనకు మంచి పేరు తెచ్చుకున్న కథనం క్లైమాక్స్ విషయంలో విమర్శల పాలైంది. జనవరి 13, 2024న విడుదలైంది. సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన ఒక ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్. ఇది 2025 సంక్రాంతికి విడుదలై మంచి విజయం సాధించింది. కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్తో ప్రేక్షకులను అలరించి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. వెంకటేష్ మాజీ పోలీస్ పాత్రలో, ఐశ్వర్య రాజేష్ ముఖ్య పాత్రలో నటించారు. మనశంకర వరప్రసాద్ గారు, మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలిసి నటిస్తున్న ఒక పెద్ద కామెడీ ఎంటర్టైనర్ సినిమా మనశంకర వరప్రసాద్ గారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి టైటిల్ పాత్రలో నటిస్తుండగా వెంకటేష్ ఒక ముఖ్యమైన ఎమోషనల్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా 2026 సంక్రాంతికి విడుదలైంది. ఇందులో నయనతార హీరోయిన్, భీమ్ సిసిరోలియో సంగీతం అందించారు. ఇది చిరు వెంకీల కలయికతో అభిమానులకు పెద్ద పండగ అయింది. వెంకటేష్ తన కెరీర్ మొత్తం 16 సార్లు సంక్రాంతి బరిలో పోటీ చేస్తే 2 సార్లు ఫ్లాప్ని అందుకున్నారు. 3 సార్లు యావరేజ్ టాక్ని చూశారు. అంటే 11 సినిమాలతో సూపర్ హిట్స్, ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్స్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారు ట్రైలర్ చూస్తుంటే ఈసారి కూడా హిట్ అందుకునేలా కనిపిస్తున్నారు.